ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఆ దీవెనల వల్ల మనకు మంచే జరుగుతుంది అనడంలో సందేహం లేదేమో. ఒక రాజు వేట కోసమే కాకుండా విహారానికి అడవికి బయలుదేరాడు. ఆయనతో పాటు మంత్రిని, తోడుగా పక్షుల శబ్దాన్ని బట్టి వాటి అర్థాలను చెప్పే మూగజీవాల భాష తెలిసిన ఒకరిని తోడు తీసుకెళ్ళాడు. వారు వెళుతుండగా గుంపుల్లో పక్షులు గట్టిగట్టిగా అరుస్తూ వెళ్తున్నాయి. రాజు ఆ మూగజీవుల భాష తెలిసిన వ్యక్తిని ఆ పక్షుల శబ్దానికి అర్థం వివరించమని అడిగాడు. మనకేమైనా ప్రమాదాలకు సంకేతమా అని అనుమానంతో కూడా అడిగాడు రాజు. అతను కాసేపటి మౌనం తర్వాత, రాజా, మనకి ఎటువంటి ప్రమాదాలు లేవు. ఆ పక్షుల శబ్దాల ప్రకారం కట్టెలు కొట్టుకుపోవడానికి ఒకడు వస్తాడని, ఆ వచ్చినవాడు పాము కాటుకు గురై చనిపోతాడని మాట్లాడుకున్నాయి పక్షులు అన్నాడు. రాజుకి ఆ మాటల్లో నమ్మకం కలగలేదు. నువ్వేదో చెప్పాలని చెబుతున్నట్టుగా ఉంది. ఇది గనక జరగలేదు నీకు శిక్ష తప్పదు అని కూడా హెచ్చరించాడు. కాసేపటికి ఒకడు కట్టెలు కొట్టడానికి గొడ్డలితో వస్తున్నాడు. నిజంగానే వస్తున్నాడే అని ఇంకేం జరుగుతుందో అని వేచి ఉన్నారు. ఒక 4-5 గంటల తర్వాత ఆ వేటగాడు తలపైన కట్టెల మోపుతో అలుపు తెలియకుండా ఉండడానికి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. రాజుగారికి అతడికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం సంతోషం వేసింది. కానీ ఆ పక్షుల శబ్దాలను వివరించిన అతడిపై కోపం వచ్చింది.